తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులు చేరుకున్నాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల్ని సేకరించింది. ఏపీలోని జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఈ సంతకాల్ని అందజేస్తారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే పేద విద్యార్థులు ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని కోటి మంది వ్యతిరేకిస్తున్నారని, మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల నుంచి 19 నెలల వచ్చింది. ఇప్పటికే కోటి మంది ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదు అని సంతకం పెట్టారంటే నైతికంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలించే అర్హత లేదు అని చెప్పని. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 మంది సంతకాలు పెట్టారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు తప్పు అని చెప్పని. గతంలో ఆరోగ్యశ్రీ అంటే మనకి గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యకి వైద్యానికి పెద్ద పీటను వేసిన వ్యక్తి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు అయితే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వాటి ఆశయాలను తూట్లు పరిచే విధంగా, వైద్యాన్ని అమ్ముకునే విధంగా, విద్యను అమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పడానికి. వైసీపీ కోటి సంతకాల సేకరణ అంతా డ్రామా అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. పీపీపీ విధానంలో వేగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుందని, ప్రజలకు ఉచితంగా ఓపీ సేవలు అందడం జగన్ కు ఇష్టం లేదన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్ రాజకీయాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోడ్ల మీద నుంచుని బెదిరించే సంతకాలు పెట్టించుకున్నారు తప్ప అక్కడ కోటి సంతకాలు అనేవి ఒక డ్రామా. వెళ్ళడం బలవంతంగా సంతకం పెట్టండి అంటాం, లేకపోతే వీళ్ళే కొన్ని సంతకాలు పెట్టించుకొస్తాం. ఇదే చర్చ మేము పెట్టాం కదా అసెంబ్లీలో. మెడికల్ కాలేజీల మీద చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీలోకి వచ్చి డిస్కస్ చేయొచ్చు కదా. మీరు వీధి నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే ఇమీడియట్గా 1750 సీట్లు అదనంగా మన రాష్ట్రానికి వస్తాయి. ఈ 1750 సీట్లు పేదవాళ్ళు చదువుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? వైద్య సహాయం కూడా దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయాలి. ఆ వైద్య సహాయం చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? ఎందుకు ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ అంశంపై వైసీపీ టీడీపీ వర్షన్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీలో 17 మెడికల్ కాలేజీలను దశలవారీగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులకు సంబంధించినటువంటి స్వీకరణతో పాటుగా సంతకాల సేకరణ చేపట్టి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టి ఆ ప్రతుల మొత్తాన్ని కూడా ప్రస్తుతం అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తూ వాటిని విజయవాడ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తోంది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుని తీరుతామంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ నెల నుంచి రచ్చబండ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించాలబెట్టినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉంది. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా మెడికల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ పూర్తిగా విద్యార్థులకు, పేదలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే సేకరించినటువంటి కోటి సంతకాలతోటి ఈ నెల 18వ తేదీన గవర్నర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల బృందం కలవబోతా ఉంది. ఇప్పటికే గవర్నర్ని కలిసి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కూడా కోరారు. కోటి సంతకాలకు చెందిన ప్రతుల మొత్తాన్ని కూడా తాము తీసుకొని వస్తాము, తమకు అందిస్తాము. ప్రజల్లో వారికి ఇప్పటికే వివరించాము. మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి, వాటికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభ్యంతరాలు, వినతులు సంబంధించిన అంశాలను వివరిస్తామంటూ కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా
కోరినటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన వెళ్ళి గవర్నర్కి ఈ కోటి సంతకాల ప్రతుల మొత్తాన్ని కూడా అందించబోతుంది. ఇంకా మరోవైపు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది, రాజకీయ వివాదంలో చూస్తోంది. పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ పరం చేస్తున్నామనే దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ప్రతి విధానపరమైనటువంటి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూపించడంతో పాటుగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. సో ఈ ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన మొత్తం కోటి సంతకాలకు సంబంధించినటువంటి ప్రతులను మొత్తాన్ని కూడా లోక్భవన్కు తీసుకుని వెళ్ళి గవర్నర్కు అందించబోతున్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులతో పాటుగా ప్రజల అభ్యంతరాలు, వారి నుంచి సేకరించినటువంటి సంతకాలతోటి మొత్తం ప్రతుల మొత్తాన్ని కూడా రాజ్భవన్లో గవర్నర్కి అయితే అందించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.